सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। प्रिय आत्मबंधुవులారా, अध्यात्म బాహ్యంగా ఉండే అవయవాలు మనకు కనపడుతూ ఉంటాయి, కానీ అంతరంగంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. అవే వీటిని ఈ బాహ్యంగా ఉండే అవయవాలను నడిపిస్తూ ఉంటాయి. వాటిల్లో రెండు ముఖ్యంగా బ్రెయిన్, మెదడు మరియు హృదయం. ఇవి రెండు. హృదయమేమో ప్రేమకు, శ్రద్ధకు, భావాలకు, ఉద్రేకాలకు, వీటికి కేంద్రం. ఆలోచనకు, నిర్ణయాలకు, జ్ఞానానికి కేంద్రం అది బ్రెయిన్, అది బుద్ధి. సో ఆధ్యాత్మిక ప్రయాణము, ఆధ్యాత్మిక సాధన అంటే ఆ రెండింటిని మనము సిద్ధం చేసుకుంటాం. ఏ రెండింటిని? హృదయాన్ని, బుద్ధిని. అంతర్గత సాధనే ఆధ్యాత్మిక సాధన, అంతర్గత ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా? గుర్తులేమిటి అని అంటే, అందరిలో ఒక్కణ్ణి అని భావించి తనలో తనకు శాంతిని అనుభవించి దాన్ని చుట్టూ ఉండే వాళ్ళకు ప్రసరింపచేయాలి. అంతరంగ అన్వేషణ మరియు ఎలా కనపడుతుంది అంటే, బయట మన వ్యవహారంలో వినయం ఉట్టిపడుతూ ఉంటుంది, సరళంగా జీవిస్తాము, సేవాభావంతో, చిరునవ్వుతో పనిచేస్తాము. సో ఈ లక్షణాలుంటే ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతూ ఉంది అని మనకు అర్థం, కలిగినట్లుగా అని అర్థం. అంటే ఏదో ఒక అనుభవం నీకు అంతరంగంలో కలగాలి, అప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బాహ్య జీవితం. అందువల్ల ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నారు. జీవితం ఎన్నింటినో దూరం చేస్తుందని నువ్వు బాధపడతావు, అవునా? ఎన్నింటినో దూరం చేస్తూ ఉంటుంది. ఇవి తెల్లగా కనపడతాయి, ఆ అందం పోతూ ఉంది అని బాధపడతాం. ఇవి రాలిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, వాళ్ళు పోయారని వినపడుతూ ఉంటుంది. సో ఒక గొప్ప జ్ఞాని ఏమంటున్నాడంటే, అవి దూరం అయిపోతూ ఉన్నాయని బాధపడతావు, కానీ నువ్వు బాధపడేది దేనివల్ల అంటే అవి దూరం అవటం వల్ల కాదు, అవి నావి అనుకోవడం వల్ల. అవి నావి అనుకోవడం వల్ల బాధపడుతున్నావు అని. దాన్ని విచారణ చేస్తే ఏది నాది, ఏది నేను తీసుకొచ్చాను? ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమి తీసుకొచ్చాను నేను అని అంటే ఏమి లేదు. ఉత్త చేతులతో వచ్చాము, ఇక్కడ ఉండేవి మేనేజ్ చేస్తూ ఉన్నాము,
అన్నీ ఇవ్వబడ్డాయి. ఈ శరీరం ఇవ్వబడింది, దీని యొక్క లింగం ఇవ్వబడింది, కులము, మతము, ఊరు, తల్లిదండ్రులు, నాకంటే ముందే పుట్టిన వాళ్ళు, నా తర్వాత పుట్టిన వాళ్ళు, తెలివితేటలు అన్నీ ఇవ్వబడ్డాయి. అన్నీ ఇవ్వబడినప్పుడు నీ సొంతం ఎట్లాగవుతాయి అవి? ఎందుకంటే ఇవ్వబడినవి మరలా తీసుకోబడతాయి, అంతే. అన్నీ తీసుకోబడతాయి, దట్స్ ఆల్. ఒకవేళ ఏదైనా నీ సొంతం ఉంటే ఈ లోకంలో అదేమిటి అంటే నీ యొక్క అహంకారము మరియు మమకారము. అవి రెండే. వాటిని నువ్వు తయారు చేసుకున్నావు. ఇది నాది అనుకోవటం, ఇక దానికోసం బోరుడంతా అహంకారాన్ని పెంచుకోవటం, మమకారాన్ని పెంచుకోవటం. ఆ రెండింటినీ కనుక మనం సరిచేసుకున్నాము అంటే అప్పుడు జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషమే, ఆనందమే. లోకంలో ఎక్కువ మందికి జీవితం ఏమిటంటే తమ అవసరాలే జీవితం. కొద్దిమందికి మతమే జీవితం. ఎవరో కొద్ది మందికి, మనుష్యానాం సహస్రేషు, ఎవరో 1000 మందిలో ఒక్కళ్ళకు ముక్తియే జీవితం, మోక్షమే జీవితం, దానికోసమే ఈ జీవితం ఉంది అని తెలుసుకోవాలి ఎవరో. ఎవరైనా మన భక్తులు, శిష్యులు ఫోన్ చేసి పౌర్ణమి వస్తుంది రాండి అని అంటే, పౌర్ణమి వస్తాంలే, తర్వాత చూద్దాంలే, వీలైతే చూద్దాంలే అని అంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటారంటే లౌకికంగా జీవితం గడుపుతూ ఎప్పుడు కూడా మనస్సులో అదే ఉంటే ఇది దూరమైనట్టుగా ఉంటుంది. మనం వచ్చింది, విలువైన మానవ జన్మ వచ్చింది దేనికి అంటే ముక్తి కోసం, మోక్షం కోసం. కామినీ కాంచనాలు, కోరికలను అనుభవించటం, ఆ కోరికల కోసం ఆస్తులను పోగు చేయటం, ఇవన్నీ కూడా దొంగతిరుగుడు వ్యవహారం. ఎక్కడెక్కడో దూరంగా తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది. సో శరీరం, జీవితం అనేది ఒక్కళ్ళు ఉండలేక ఒకళ్ళు ఇద్దరు అవుతారు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది అవుతారు. వాళ్లకు తినటానికి, ఉండటానికి, గడపటానికి కావాలి, ఇది డబ్బు కావాలి, దానికోసం మనం కష్టపడతాము. సో ఇది ఇంకా ఏమవుతుంది అని అంటే అదే వేటలో మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. దేనికోసం వచ్చాము, ఏం చెయ్యాలి, ఏమి మనం పొందితే మన జీవితం ధన్యమవుతుంది అనేది పూర్తిగా మర్చిపోతాడు. అసలైన విషయం మర్చిపోయి అనవసరమైన విషయాల్లో జీవితం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పాగి మురారి. భజగ విందంలో ఒక శ్లోకం ఉంది, అది మంచి శ్లోకం. అది నిత్యానిత్య వస్తు వివేక అని వస్తుంది అక్కడ చివరిలో. త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం, స్మర నిత్యమనిత్యతాం. సో దుర్జనుల యొక్క సాంగత్యాన్ని వదిలివేయండి,
సాధు సమాగమ, మంచి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోరుకోండి. దుష్టులుగా అయ్యేది ఈ దుర్జనుల యొక్క సాంగత్యం వల్లనే. మంచివాడుగా అయ్యేది మంచి వాళ్ళ యొక్క సాంగత్యం వల్లనే, లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు. అహోరాత్రం, రాత్రింబవళ్ళు కూడా మంచి పనులు చేస్తూ వెళ్ళండి, మంచి పనులు చేస్తూ వెళ్ళండి. ఇక తర్వాత చివరికి స్మర నిత్యం అనిత్యత. నిత్యం అనేది ఏమిటి, అనిత్యం అనేది ఏమిటి అని ఎప్పుడూ కూడా మననం చేయండి, స్మరించండి అంటున్నారు శంకరులు. నిత్యమైనది ఏమిటి? ఆత్మా సత్తు చిత్తు ఆనంద స్వరూప యత్ తదేవ నిత్యం. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ ఎల్లప్పుడూ వెలుగొందుతూ, తనకు తానుగా వెలుగొందుతూ ఉండేటువంటి ఆ ఆత్మయే నిత్యము. నిత్యం అంటే అర్థం శాశ్వతము, ఎప్పటికీ ఉండేది. అది తెలుగులోకి వచ్చేసరికి రోజు అనే అర్థం వస్తుంది. కాదు, ఎప్పటికీ శాశ్వతమైనది, పర్మనెంట్ అనేది అది నిత్యము అని సంస్కృతంలో. అనిత్యము, ఇంపర్మనెంట్, అశాశ్వతము ఏమిటి? ఆత్మ అనే అనుభవం మీద ఎంతెంత స్ట్రక్చర్లు నిర్మాణం చేసావో, పెద్ద కట్టడం కట్టేసావు, అదంతా కూడా అనిత్యమే. నిజం, అది కరెక్టే. సో ఆ ఆత్మానుభవాన్ని పొందటానికి మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో అనేక అవసరాలు ఉన్నాయి. వాటి కోసం మనం అనేక ఏర్పాట్లన్నీ చేసుకుంటాము, అనేక ప్రణాళికలు వేసుకుంటాము. మరియు దానికోసం ఒక వృత్తిని చేపడతాము. ఆ వృత్తి చేసే ముందు చదువుకుంటాము, వృత్తిని చేపడతాము. ఎన్నెన్నో అన్నీ పేర్చుకుంటూ వెళ్తాము. జీవితం గడిచే కొద్దీ, సంపాదించే కొద్దీ అవన్నీ శాశ్వతము అనుకుంటాము. అవన్నీ ఎందుకు సంపాదించావు, ఎందుకు పోగు చేసావు అని అంటే ఈ భద్రత కోసం, ఈ శరీరం, ఈ జీవితం యొక్క భద్రత, సెక్యూరిటీ కోసం. కానీ మీలో ఎప్పుడైతే అంతరంగ అనుభవం అనేది దొరికిందో సాధన ద్వారా, అప్పుడు ఇవి ఏవి లేకపోయినా కానీ పర్వాలేదు అని అనిపిస్తుంది. ఆ అంతరంగ అనుభవం లేకపోతే ఇక ఎప్పుడు కూడా ఈ శరీరం యొక్క పోషణ, శరీరం యొక్క అవసరాలు, వీటి కోసమే జీవితం అంతా కూడా ధారపోస్తూ ఉంటాము. ఎట్లాగో వెళ్తూ ఉంటాం, టక్కనే జీవితం ఒక్కసారిగా ఇక ఆగిపోతుంది, అయిపోయింది. అక్కడితో నాటకం పూర్తి. కనుక అందరికీ, ఎక్కువ మందికి జీవితం ఎట్లా ఉంటుంది అంటే, యథా కరః చందన భారవాహి భారస్య వేత్త నతు చందనస్య అని. కర అంటే గాడిద. ఈ గాడిద యొక్క వీపు మీద ఒక పెద్ద మూట పెట్టాడట ఆ రైతు. ఏమిటి ఆ మూట అంటే చందనం కట్టెలు. వాటిని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలి అనుకుంటూ ఉన్నాడు. అందువల్ల గాడిద యొక్క వీపు మీద పెట్టి దాన్ని తోలుకొని తీసుకెళ్తూ ఉంటే, పాపం గాడిదకు ఆ మూట యొక్క బరువు తెలిసే కానీ ఆ మూటలో ఉండే వస్తువు యొక్క విలువ కానీ. ఎక్కువ మంది జీవితం ఏమిటి అంటే, పాపం గాడిదలాగా మోస్తూ ఉంటాడు. అంటే మీ ఊర్లోనే కాదు, మా ఊర్లో కూడా అంతే. గాడిదలాగా మోస్తూ ఉన్నారు బరువు అంతా కూడా. ఏమయ్యా, ఆశ్రమానికి వచ్చి ధ్యానం చేయయ్యా, ప్రశాంతంగా కొంత సమయాన్ని గడుపు,
అబ్బా స్వామి, ఏం చెప్పాము, మా సంసారం సంగతి మీకు తెలియదు, తీరికే లేదు స్వామిజీ, తీరికే అని అంటూ ఉంటాడు. నీ యొక్క సుఖం కోసం, భద్రత కోసం నువ్వు సంసారాన్ని ఏర్పరచుకున్నావు, కానీ అదే జీవితం అనుకుంటే పాపం తప్పులో కాలేసినట్లే. తప్పుడు దారిలో జీవితం నడుస్తూ ఉంది, అవగాహన లోపం వల్ల. ఇది కనుక జీవితాన్ని తేలిక చేసుకోవాలి. జీవితం తేలిక చేసుకోవటం కొరకే ఆధ్యాత్మిక జీవితానికి జ్ఞానానికి సాధనకు రావాలి. జీవితం యొక్క గమ్యం ముక్తి మోక్షమైనప్పుడు అది చచ్చిపోయేట ముందుకు వస్తుందా అంటే రాదు. అది ప్రిపేర్ అవుతూ ఉండాలి, ప్రిపేర్ చేస్తూ ఉండాలి. నిత్య జీవితం కూడా ప్రశాంతంగా నడుస్తుంది ఎప్పుడు అనంటే ఈ ఆధ్యాత్మిక సాధన ఉన్నప్పుడే, లేకపోతే అది గందరగోళంగా ఉంటుంది. ఈ వేదాంతంలో సత్యాన్వేషణే వేదాంతం. ఇక్కడ రూపాలు కానీ, నామాలు కానీ, ఆధారాలు కానీ ఉండవు. వాటినన్నింటినీ దాటిపోవటమే ఆత్మ విచారణ, ఆత్మస్థితి అంటున్నారు. మతంలో మనకు గుడి, గోపురము, సంకీర్తన, నైవేద్యాలు, పూజలు, గంటలు, ఉత్సవాలు ఇవన్నీ ఉంటాయి. ఆధ్యాత్మిక విచారణలో నేనెవరు, నేనేమిటి, నేను ఎందుకు వచ్చాను, నా గమ్యం ఏమిటి, దాన్ని తెలుసుకోవటానికి చేసేటువంటి కృషి, సాధన, విచారణ, ఇదే ఆధ్యాత్మిక ప్రయాణము అంటారు. కనుక ఇక్కడికి వచ్చినప్పుడు అసలు నీ గురించి నువ్వు విచారణ చేయటం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రాలిపోతాయి, పారిపోతాయి, పడిపోతాయి. ఇది తెలియకనే మనకు భద్రత కోసం అన్ని తగిలించుకుంటాం. ఇప్పుడు చూడండి, దేవుడు అనేది మన ఒక ఊర్లో చెప్పాను, మనిషిని చెడు మార్గములో వెళ్లకుండా నిరోధించటానికి ఏర్పడిందే దైవ భక్తి మరియు మతము అనే, అంతే కదా. కానీ ఆ దైవ భక్తిలో ఉండేవాళ్ళు ఎన్ని యుద్ధాలు చేశారు అనంటే, ఎంతమందిని చంపారు అనంటే, ఇక ఎవ్వరూ లౌకికంగా కూడా జరగనన్ని యుద్ధాలు చేసి అంతమందిని చంపారు. అప్పుడు ఏమైంది? మతం ఒక గుడ్డి నమ్మకం అయిందే కానీ నిన్ను చెడు నుంచి దూరం చేయడానికి ఏర్పడినటువంటిది కాస్త ఇంకా చెడు చేయటానికి, ఎందుకంటే మనసును మూసేసింది. బంగ్లాదేశ్లో ఏం జరుగుతూ ఉంది, పాకిస్తాన్లో ఏమైంది, కాశ్మీర్లో ఏం జరిగింది, బెంగాల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఏం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒకే మతం వాళ్ళు, సున్నీలు అని అంటేనేమో మహమ్మద్ ప్రవక్త యొక్క అనుయాయులు, శిష్యులు యొక్క మార్గం. షియాలు అని అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు యొక్క మార్గం. అంతా అల్లానే వాళ్ళ దేవుడు, కానీ సంప్రదాయం వేరే అయ్యేసరికి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళను, వీళ్ళు వాళ్ళను బతకని. సో మీకు జ్ఞానం ఉంటే
తోముకుంటాడు, ఇంకొకడు ఇట్లా తోముకుంటాడు, అంతే అనుకుంటారు. కానీ లేదు లేదు ఇట్లాగే తోముకోవాలి అని అంటే ఇక ఏమనుకోవాలి చెప్పండి? ఎందుకో దేవుడు అనే పేరు ఎత్తగానే మనసులు మూసుకుపోతాయి. ఆ దేవుడికి సంబంధించిన సంప్రదాయాలు, నామాలు, బొట్లు, ఇంకా అక్కడ ఒక గుడ్డి నమ్మకం ఏర్పడిపోయి అక్కడ అయిపోతారు. పాపం అంతరంగ ప్రయాణం తెలియదు వాళ్ళు, ఇంకా కోల్పోతారు. అంతరంగ విచారణ, అంతరంగ పరిపక్వత అనేది కోల్పోతారు. అందువల్ల ఈ ఆధ్యాత్మిక మార్గంలో మతానికి కేంద్రం దేవుడైతే ఆధ్యాత్మికానికి కేంద్రం జీవుడు. వీడి యొక్క అన్వేషణ, వీడి యొక్క విచారణ ఇదే ఆధ్యాత్మిక. అక్కర్లేని చెత్తనంతా పోగు చేసుకుంటూ ఉంటావు. ఇది నాకు భద్రతనిస్తుందేమో, ఇది నాకు సంతోషాన్ని ఇస్తుందేమో, ఇది నాకు సెక్యూరిటీని ఇస్తుందేమో, ఇది నాకు పుణ్యాన్ని తెచ్చిపెడుతుందేమో అని ఎన్నో చెత్తంతా వేసుకుంటావు. కానీ అసలు విచారణ చేయటం మొదలుపెట్టావు అని అంటే ఆధ్యాత్మిక విచారణ నిత్యానిత్య వస్తు వివేకం, స్మర నిత్య మనిత్యతాం, శాశ్వతమైనదేది అశాశ్వతమైనది, ఇది విచారణ చేయటం మొదలుపెడితే అప్పుడు ఎంతో ఈ చెత్తంతా వదిలిపోతుంది. అందువల్ల ఆధ్యాత్మిక శ్రవణము, మననము, నిధిధ్యాసన ఎవరు చేస్తారో వాళ్ళల్లో క్లారిటీ వస్తుంది అంటారు. ఏమండి? తెలుగులో చెప్పండి. స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చినప్పుడు ఎన్నో సాలెగూళ్ళంతా రాలిపోతాయి. ఈ సాలెగూళ్ళు అన్నీ రాలిపోయినప్పుడు, తెగిపోయినప్పుడు బంధాలనన్నిటినీ కూడా వాడు వదిలేసుకుంటాడు, చిరునవ్వుతో ఉంటాడు. ఎందుకంటే తేలిగ్గా ఉన్నాడు కాబట్టి. పాపం మతంలోనే కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళు సీరియస్గా ఉంటారు, చిరునవ్వు ఉండదు. వాడు నమ్మకాల యొక్క పుట్టులో ఇరుక్కుపోయి ఉంటాడు. దాని మీద ఆధారపడతారు, దీని మీద ఆధారపడతారు. ఆ పుట్టలో ఈ పసుపు వేస్తారు, ఈ పుట్టలో ఆ కుంకుమ వేస్తారు. అది ఏమన్నా పుణ్యం ఇస్తుందేమో, ఈ నాగుమం ఏమైనా మనల్ని కరుణిస్తుందేమో అని ఈ విధంగా అన్నిటి మీద ఆధారపడతారు. కనుక మీ అక్కర్లేని చెత్తను తీసేస్తే మాత్రమే అక్కడ అవసరమైనటువంటి సంపదను నింపుకోవచ్చు. తనకు తెలియదు అని అంగీకరించాలి. ఆ అంగీకరించడానికి అహంకారం అడ్డొస్తూ ఉంటుంది. చాలామందికి ఎంత వయసు వచ్చినా కానీ ఏం తెలియదు. మనస్సు ఎంత స్థూలంగా ఉంటే, ఎందుకు స్థూలం అవుతుందంటే ఎప్పుడూ కూడా వస్తువులతోనే గడుపుతూ ఉంటాడు. సంబంధాలు, బాంధవ్యాలు ఇంతే వాళ్ళకు జీవితం గడిచేది. అప్పుడు స్థూలమై ఉంటుంది. లౌకికంగా ఏమో కొంచెం తెలివిగలదే ఉండొచ్చేమో, కానీ వాస్తవాల దగ్గరికి వచ్చేసరికి, ఆధ్యాత్మిక దగ్గరికి వచ్చేసరికి ఏం తమ వ్యక్తిత్వాన్ని ఏమైనా గమనించుకుంటే కూడా కొంత సూక్ష్మం అవుతుంది. కానీ వ్యక్తిత్వాలను గమనించుకునే ఆ వ్యవధి, వెసులుబాటు ఉండదు. ఎందుకంటే ఏ ఉద్యోగంలోనో, ఏ వ్యాపారంలోనో, ఏ వృత్తిలోనో మునిగిపోయి ఉంటారు. అందువల్ల మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడికి పరిగెత్తూ ఉంటుంది? బయటికి వస్తువుల మీదకు. అందువల్ల ఇది బాగా స్థూలమైపోయింది. అందువల్ల తనకు తెలియదు అని అంగీకరించాలి, ఆ తెలుసుకోవాలనే కోరిక జనించాలి. అప్పుడు అహంకారం తొలగి తెలుసుకోగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది.
ఇక్కడ ఒక ప్రయాణం గురించి చెప్తున్నాను. ద్రోణాచార్యుల వారు విలువిద్యను నేర్పిస్తూ చిన్న వయసులో ఉండే కౌరవ పాండవులకు అక్కడ ఏం కనపడుతుంది అని అడుగుతాడు. చెట్టు కనపడుతుంది అని అంటాడు దుర్యోధనుడు. భీముడిని అడుగుతాడు, ఏం కనపడుతుంది? కొమ్మ కనపడుతుంది అని అంటాడు. ఇప్పుడు ధర్మరాజుని అడుగుతాడు, ఏం కనపడుతుంది అంటే చిటారు కొమ్మ కనపడుతుంది అని అంటాడు. కర్ణుని అడుగుతాడు, అక్కడ ఏం కనపడుతుంది అని అంటే పిట్ట కనపడుతుంది చెట్టు మీద అని అంటాడు. అర్జునుడిని అడుగుతాడు, అక్కడ ఏం కనపడుతుందంటే ఆ పిట్ట యొక్క కన్ను కనపడుతుంది అని. చూడండి, వాళ్ళలో ఉండే సూక్ష్మత, బుద్ధి ఎంత స్థూలంగా ఉంటే అంత పెద్దది చూస్తూ ఉంటారు. బుద్ధి ఎంత సూక్ష్మంగా ఉంటే వాళ్ళు అంత చిన్న వస్తువును చూడరు. కనుక మనము స్పష్టత వచ్చే కొద్దీ సూక్ష్మత్వాన్ని సంతరించుకుంటుంది, సూక్ష్మత్వం వచ్చే కొద్దీ స్పష్టత ఏర్పడుతూ ఉంటుంది. వర్షంతోనే నదులు నిండుతాయి, జ్ఞానంతోనే జీవితాలు పండుతాయి. మనము ఈ పురాణాల యొక్క కథల్లో ఒకటి కచుడు దేవయాని శుక్రాచార్యుల వారి యొక్క కథ వినపడుతుంది మనకు. ఇది భాగవతంలో కూడా వస్తుంది. 12 ఏళ్ళు సేవ చేసి శుక్రాచార్యుల వారి నుండి మృత సంజీవిని విద్యను నేర్చుకుంటాడు కచుడు. ఆ మృత సంజీవిని విద్య మనందరిలో ఏదో కాదు, అమూల్యమైనటువంటి ఆత్మజ్ఞానమే మృత సంజీవిని విద్య అని. అమూల్యమైనటువంటి ఆత్మజ్ఞానమే. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఈ శరీరం నేను కాదు, ఇది నాకు ఇవ్వబడినటువంటి పనిముట్టు. ఈ పనిముట్టును వాడుకొని అసలైన జ్ఞానాన్ని పొందామంటే మరలా ఇక పునరపి జననం పునరపి మరణం అనేది ఉండదు. ఆత్మ శాశ్వతమైనది కాబట్టి అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనది కాబట్టి, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనది కాబట్టి ఈ జీవుడు కూడా ఆత్మస్వరూపంగా అయిపోతాడు. ఎలా అనంటే నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా, నగ వెళ్ళి బంగారంలో కలిసిపోయినట్టుగా, ఉప్పు కళ్ళు వెళ్ళి నీళ్లలో పడి కరిగిపోయినట్టుగా. కనుక ఈ మతంలో మనం ఎంతకాలం ప్రయాణం చేస్తూ ఉన్నా కానీ ఎప్పుడూ కూడా అక్కడ దేవుడు, అక్కడ కోరికలు నెరవేరుతాయి, అక్కడికి పరిగెత్తాలి, అక్కడ సాధన చేయాలి అని ఉంటుంది. నేను బస్సులో వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాను, స్వామీజీ మా వాళ్ళు హైదరాబాద్ తిరుమల వెళ్ళారు, ఒక రూమ్ ఇప్పించండి. 2-3 చోట్లకు ఫోన్ చేస్తే చివరికి రూమ్ దొరికింది. ఈరోజు పొద్దున్నే ఫోన్ చేశాను, స్వామీజీ వాళ్ళ రూమ్ దొరికింది, ధన్యవాదాలు అని అంటూ ఫోన్ చేశారు. ఇది వాళ్ళు ఇంతటితో తిరుమలకు వెళ్ళటం అయిపోతుందా? మళ్ళీ వెళ్తారా? వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అది కాదమ్మా, నీకు కోరికలు ఉన్నంత వరకు ఆ దేవుడు పూర్తి చేస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తూనే ఉండాలి. నీ కోరికలు లేకపోతే అది.
నీకు కోరిక ఉన్నప్పుడు లోకంలో ఎవరూ దాన్ని తీర్చలేరు అనుకున్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావంటే జ్యోతిష్యుడు చెప్తాడు, ఇంకోళ్ళు చెప్తారు, ఆ దేవుడు తీరుస్తాడు, ఏడుకొండల వాడు తీరుస్తాడు అన్నప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళటం అది గుడ్డిగా చేస్తాం. కోరిక ఆయనేం తీర్చడు, నీ యొక్క స్వయం కృషే కోరికను తీర్చేది. కాకపోతే ఆయన తీరుస్తున్నాడు అనే భరోసా నీకు అంతే. ఆయన కోరిక తీర్చేటట్లయితే అక్కడ ఉన్న టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు ఇంక్రిమెంట్ ఇవ్వండి, మాకు పిఎఫ్ ఇవ్వండి, మాకు డిఎఫ్ ఇవ్వండి, మాకు జీతాలను పెంచండి అని ఎందుకు ధర్నా చేస్తారు, ఎందుకు సమ్మె చేస్తారు వాళ్ళు? ఆయనే మొక్కుకోవచ్చుగా, సమ్మె ఎందుకు చేయటం? దేవుడు నిమిత్తం మాత్రం అంతే. ఏమని చూపిస్తున్నాడంటే దేవుడు అక్కడ తపస్సు చేస్తూ, నాకు 2 భార్యలు ఉన్నా కానీ వాళ్ళ వేధింపులకు ఏటికి నేను లొంగకుండా నేను నిశ్చలంగా ప్రశాంతంగా తపస్సులో ఉన్నాను, మీరు కూడా అట్లాగే ఉండండి. పాపం ఈ జనులకు తెలియక రోజుకు 4.5 కోట్లు దక్షిణలు వేస్తూ ఉన్నారు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా, ఏ సమయమైనా సాధనాగ్ని నీలో కొనసాగాలి. ది ఫైర్ ఆఫ్ సాధన అది కొనసాగాలి, అది ముఖ్యం. నీ జీవితం కృతకృత్యం కావాలి అనంటే, ధన్యం కావాలి అనంటే అదొక్కటే మార్గం, సాధన సాధన సాధన. మీరు ఒక గురువు దగ్గరికి వచ్చే దేనికి అనంటే లౌకికమైన జీవితాన్ని సాధనామ జీవితంగా మార్చుకోవటానికే వస్తారు. మంత్రోపదేశం తీసుకునే దేనికి ఏంటంటే సాధన చేయటానికి. సాధన చేయుమురా నరుడా. సో అంతరంగాన్ని శుద్ధి చేసి దాన్ని తయారు చేసుకోవటానికి, దానికోసమే గురువు దగ్గరికి వచ్చాయి. కనుక నీవు ఎవరో, నీ వాస్తవ స్వరూపం ఏమిటో తెలిసేది సాధన వలనే, నిదానంగా సాధన. ఈ సాధన వలనే నీ యొక్క అంతరంగం విశాలమవుతుంది. ఏ సంపాదన, ఏ బాంధవ్యం, ఏ బాధ్యత నిన్ను దీని నుంచి చెదిరింపకూడదు, దూరంగా తీసుకెళ్ళకూడదు. పౌర్ణమికి ఎందుకు రాలేదంటే ఇంట్లో బంధువులందరూ వచ్చారండి, లేకపోతే ఈ ఫంక్షన్ ఉందండి అని అంటూ ఉంటారు. అది ఏది నిన్ను దూరం చేయకూడదు. సాధనాగ్ని నీలో ఎప్పుడు కూడా రగులుతూ ఉండాలి. మానవ జీవితం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అది మనం ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు రోజుల్లో 70, 80, 90 అట్లా ఉండేది. ఇప్పుడు మాత్రం అమ్మా అప్పటికే పాపం మూలపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే అందరి ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. జీవన శైలి సరిగ్గా లేదు, తగినంత శ్రమ ఇవ్వట్లేదు శరీరానికి. మరియు మనస్సును చంచలంగా ఉంచుకుంటూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వినోదానికి గురి చేస్తూ ఉన్నారు ఎక్కువగా. అందువల్ల జీవితం ఇంతకు ముందులాగా ఆరోగ్యంగా లేదు. కాబట్టి సుదీర్ఘ జీవితం లేదు. కనుక
ఇంతకు ముందు ఎక్కువ శ్రమ ఉండేది, నెమ్మది ఉండేది, ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు సుఖం బాగా పెరిగిపోయింది, కానీ అనారోగ్యము మరియు బాధ ఎక్కువైంది. ఇది నిజంగా పారాడాక్స్, చాలా విరుద్ధమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. జ్ఞానం పెరిగింది, ఆరోగ్యం క్షీణించింది. సుఖాలు సౌకర్యాలు పెరిగాయి, అన్ని మంచి లక్షణాలు తగ్గిపోయాయి. ఈ జీవితాన్ని ఉంచుకోవలసిన విధంగా ఉంచుకుంటే అది ఉపయోగపడుతుంది మనకు ఒక గొప్ప గమ్యం కోసం. దీన్ని సుఖంగా ఉంచుకుంటే ఇక అంతే. మీరు లావెక్కుతూ ఉన్నారు అంటే తప్పకుండా శరీరం మీ మాట వినకుండా పోతుంది, అది రోగానికి ఆహ్వానం పలుకుతూ ఉంది అని. ఇక్కడ ఈ సాధన గురించి నేను ఒక అబ్జర్వేషన్ చేశాను, దాన్ని చెప్తూ ఉన్నాను, వినండి. సాధన అనేక రకాలుగా ఉంది, 3 భాగాలుగా విభజిస్తాను. అవన్నీ నేను చేసినవే. ఒకటి నామ సాధన. ఏమండి? నామ సాధన. సామాన్యంగా భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఈ సాధన చేస్తారు. ఇస్కాన్ అనే ఒక సంస్థ మీరు వింటూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మన చిన్న వయసులో ఎప్పుడు కూడా హరే రామ అని విని తర్వాత హరే కృష్ణ అనుకుంటేవాళ్ళం. వాళ్ళేమో దాన్ని మార్చేశారు. ఏమిటండి ఇట్లా మార్చారు అని అంటే, కృష్ణుడు ముఖ్యము అని అంటారు వాళ్ళు. రాముడు కంటే కృష్ణుడు ముఖ్యం అని వాళ్ళు అనేది. అంటే దేవుడి మీద కూడా పక్షపాతం చూపిస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు. ఈ నామ సాధన చేయటం మంచిదే, కానీ అక్కడ కూడా మొత్తోళ్ళుగా మిగిలిపోతున్నారు. కారణం ఏమిటి అంటే విచారణ. 1, 2 శ్వాస సాధన. మొదటిది నామ సాధన, రెండవది శ్వాస సాధన. తన శ్వాసనే సాధనగా మార్చుకోవాలి. దీనివల్ల ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది. ఇప్పుడు ఇది బాగా పాపులర్ అయింది సుభాష్ గారి పత్రిక గారి ద్వారా ఆంధ్ర రాష్ట్రం. ఇక 3వ సాధన అదేమిటి అంటే శూన్య సాధన లేక ఎరుక సాధన. తనను తాను గమనించుకోవటం, మనస్సును శూన్యంగా ఉంచుకోవటం, ఖాళీగా ఉంచుకోవటం. ఖాళీగా అంటే అది ఆ ఖాళీని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ ఖాళీలోకి ఎవరు వస్తారంటే నీ యొక్క ఆత్మే, నీ బుద్ధేది, నీ ఎరుకే. ఇప్పుడు 3 సాధనల గురించి చెప్పాను కదా. నామ సాధన, శ్వాస సాధన, శూన్య సాధన. ఏది అతి దగ్గరైనది, ఏది అతి లోతుగా మనల్ని ఇన్వాల్వ్ చేసి చూస్తే శూన్యం. ఇది శూన్యం అనండి, పరిపూర్ణము అనండి, ఎరుక అనండి, అనంతం అనండి, ఏదైనా పర్లేదు. అది అందువల్ల నీ మనస్సు ప్రయాణం చేసే కొద్దీ శుద్ధమయ్యే కొద్దీ, ఆ శుద్ధమయ్యే కొద్దీ నీ యొక్క అంతరంగము, నీ యొక్క పునాది నీకు ఎరుకలోకి వస్తుంది. తొట్టిలో నీళ్లు పోసినప్పుడు కొంచెం దుమ్ము ధూళి మురికి అది ఉన్నప్పుడు 1 గంట సేపు ఉంటే కొంత స్పష్టత వస్తుంది.
ఒక పూట ఉంటే ఇంకా స్పష్టత వస్తుంది. అదే ఒక రాత్రి అంతా ఉంటే పూర్తిగా మనకు ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. ఈ దుమ్ము ధూళి మొత్తం కిందకు అడుగు చేరుకుంటుంది, నీళ్ళు మొత్తం బాగా కనపడతాయి. ఈ శూన్య సాధన అట్లాంటిది అనమాట. నిన్ను నువ్వు గమనించుకోవాలి, అంతా సరిచేసుకుంటూ పోవాలి. ఇది అవసరం లేదా పక్కకు నెట్టే, మనకొద్దు మనకొద్దు మనకొద్దు, ఒక్కటే నా ఎరుక నాకు కలగాలి. కానీ ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఒక గురువు ద్వారా ఆ మార్గంలో పెట్టబడినటువంటి నియమించబడిన వాళ్ళకు తెలుస్తుందే కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అదిగో అక్కడ నామం పలుకుతూ ఉన్నారు, వెళ్ళి కూర్చున్నాము ఆ నామం చెప్తారు. అందరికీ అదే పరిచయం, నాకు కూడా చిన్న వయసులో అదే పరిచయం, హరే రామ సంకీర్తనం. ఎవరో కొద్ది మందికి గురువు ద్వారా శిక్షణ పొంది ఆ సాధనా మార్గంలోకి వచ్చి ఆ సాధన ఈ సాధన ఆ సాధన ఈ సాధన చేస్తూ చేస్తూ ఎప్పుడైతే తన మీదకు మళ్ళుతుందో మనస్సు, అప్పుడు ఈ శూన్య సాధన, ఈ ఎరుక సాధన ఇది ఇంటెన్సివ్ అనమాట. బాగా చాలా వ్యక్తిత్వాన్ని అంతా కూడా పట్టేస్తుంది ఈ శూన్య సాధన. ఇక నామ సాధనకు నామం పలుకుతూ ఉండు, మంచినీళ్ళు తాగుతుంది, నామం పలుకుతూ ఉండు, మాట్లాడుతూ ఉండు, అటు చూడు ఇటు చూడు, ఏదైనా చేయి. ఎవరో శిష్యుడు వెళ్ళి గురువుగారితో, గురువుగారు నేను సిగరెట్ తాగే అలవాటు ఉంది, సిగరెట్ తాగుతూ ధ్యానం చేయొచ్చా అని అడిగాడు. ఓ బుద్ధి లేనోడా అన్నాడు. సరే నేను వెళ్ళిపోయాడు. వీడు బాధపడతా ఉన్నాడు. గురువుగారు చాలా మంచివారు, వారికి శిష్యుడిగా చేరాలనుకుంటూ ఉన్నాను, కానీ ఆయనేమో ఈ సిగరెట్ తాగటం వద్దంటున్నారు, ఏం చేయమంటారంటే ఇదిగో నువ్వు ఇట్లా అడుగు, ఆయన ఒప్పుకుంటాడు అని అన్నాడు. అని అంటే చెప్పాడు, ఉపాయం చెప్పాడు. వీళ్ళెళ్ళి స్వామీజీ నేను ధ్యానం చేస్తూ సిగరెట్ తాగచ్చా అనంటే చెయ్యండి. సో ఆ ధ్యానం చేయటం అనేది నిజంగా ముఖ్యమైనప్పుడు, అది నిజంగా సాధన చేస్తూ ఉంటే అప్పుడు ఈ సిగరెట్ తాగటం అనేది పడిపోతుంది. మనం అనేక క్షేత్రాలకు తిరుగుతూ ఉంటాము. శివక్షేత్రము, విష్ణు క్షేత్రము, అమ్మవారి క్షేత్రము, మరియు రామయాలయము, కృష్ణాలయము, ఇవి అన్నీ కూడా. కానీ ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే, ఈ శరీరమే స్వక్షేత్రము అంటే ఏమండి? స్వక్షేత్రం. ఆ క్షేత్రాలన్నీ దేవుడి క్షేత్రాలు. ఈ క్షేత్రం ఉంది, ఇది నీ స్వక్షేత్రం, సొంత క్షేత్రం. ఇది ఎవరున్నారండి ఇక్కడ అంటే ఏతద్యో క్షేత్రజ్ఞ ఇది తద్విద. ఇక్కడ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. మళ్ళీ ఏమంటున్నాడు పరమాత్మ? క్షేత్రజ్ఞ ఇది తద్విద ఏతద్యో వేతి తం ప్రాహు సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రాల్లో ఉండే క్షేత్రజ్ఞుణ్ణి నేనే. అది అక్కడ ఇక్కడేమో రాముడు వేరు, అక్కడ కృష్ణుడు వేరు, ఇక్కడ శివుడు, ఇంకో చోటేమో అమ్మవారు, ఇంకో చోటేమో వినాయకుడు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క దేవుడు వేరు వేరుగా ఉంటారు. కానీ ఈ మానవ దేహం ఇది నిజమైన క్షేత్రం. ఇది వీటన్నింటిలోనూ ఒక్కడే ఒక్క పరమాత్మ స్వరూపం ఉన్నాడు, వాడే క్షేత్రజ్ఞుడు, వాడే పరమాత్మ స్వరూపం. అది తెలుసుకోవటం కొరకే మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మను మనం ధన్యం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, కృతకృత్యం చేసుకోవాలి. చెన్నైలో ఆళ్వార్పేటలో ఆస్తిక సమాజం అని ఉంది.
బ్రాహ్మణులు నెలకొల్పినటువంటి సమాజం అది. అక్కడ పరమార్థానంద స్వామీజీ వారాంతంలో 8.5 ఏళ్ల పాటు భగవద్గీత భాష్యం క్లాసులు నడిపారు. ప్రతి క్లాసుకు తగ్గకుండా 200 మంది వస్తుంది. ప్రతి క్లాసుకు 6 నెలల్లో సంవత్సరమో కాదండి, 8.5 ఏళ్ళు. మరి వాళ్లకు అంత శ్రద్ధ ఎందుకు వచ్చింది, మనకు ఎందుకు ఇంత శ్రద్ధ రాలేదు అంటే, వాళ్ళ పెద్దలు వాళ్లకు భగవద్గీత అనేది చాలా ముఖ్యమైనది, శంకరుల యొక్క భాష్యం అనేది చాలా లోతైనది, అది తెలుసుకోవడం ద్వారా మన యొక్క బ్రెయిన్ చాలా షార్ప్గా వస్తుంది, మన కల్చర్ని మనం తెలుసుకోవాలి, మన పూర్వీకుల జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలని వాళ్ళ పెద్దలు వాళ్ళకు దట్టించారు, అలవాటు చేశారు. కాబట్టి దాని మీద ఒక విలువ ఏర్పడింది. అక్కడ అవకాశం దొరికింది నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి. వాళ్ళు వెళ్ళారు. మన పెద్దలు మనకు అది అలవాటు చేయట్లేదు. ఏం లేదు. ఎందుకు చేయలేదంటే అది ఇంకా అక్కడ వేరే లోపం ఉంది. మనకు వస్తువుల యొక్క విలువను అలవాటు చేశారు, డబ్బు యొక్క విలువను అలవాటు చేశారు, ఆస్తుల యొక్క విలువను అలవాటు చేశారు, వేరే వేరే విలువలు అలవాటైనాయి. కానీ మన కల్చర్, మన తత్వం, మన యొక్క పరిపక్వత, మన యొక్క క్లారిటీ, మన యొక్క స్పష్టత, మన జీవిత వికాసము అనేది మనకు అలవాటు. అందువల్ల దాని నుంచి దూరం. కనుక ఈ దేన్ని పొందితే జీవితం తేలిగ్గా నడుస్తుందో, దేనివల్ల ఈ జీవితం ధన్యమవుతుందో దాన్ని తెలుసుకోవటానికి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. స్వామీజీ ముందు ఉన్నప్పుడు చక్కగా వింటారు, తల ఊపుతారు, చప్పట్లు కొడతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంతే, ఇంకా ఎక్కడో అంటే ఇంకా 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 బంధంలోకి ఇరుక్కుపోతూ ఉన్నారు అన్నమాట. సో ఈ విధంగానే ఎక్కువ మంది యొక్క జీవితం నడుస్తూ ఉంది. అలివేలమ్మ గారు ఈ నారాయణీయం యొక్క శ్లోకం, మొదటి శ్లోకం గురించి చెప్పి దాని యొక్క అర్థం చెప్పండి స్వామిజీ అంది. మేల్పత్తూర్ నారాయణ నంబూద్రి అనే ఆయన ఈ నారాయణీయం అనే దాన్ని రచించారు. అది మొత్తం 1300 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. కాకపోతే నారాయణీయం అనేది కేరళకి ఎందుకు పరిమితమైంది అని అంటే, ఆయన కేరళ దేశీయుడు కాబట్టి ఆ గురువాయూరు దేవస్థానంలో అక్కడ ఆ అరుగు మీద కూర్చుని స్వామివారిని చూస్తూ రచించాడు. కాబట్టి వాళ్ళ మనిషి వాళ్ళ రాష్ట్రంలో రచించాడు కాబట్టి అది అక్కడ కేరళకే పరిమితమైపోయింది. నేను సాందీపల్లిలో చదువుకునేటప్పుడు ఒక రోజున నారాయణీయం క్యాంప్ జరిగింది. సో దాదాపు ఒక 150-200 మంది కేరళ వాళ్ళు, అంటే బాంబేలో ఉండే, ముంబైలో ఉండే కేరళ వాళ్ళు వచ్చారు. ఉదయం 7-8 మొదలు పెట్టారు. సాయంకాలం 4-5 వరకు అది పారాయణం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంకాలం స్నాక్స్ కానీ అన్నీ అక్కడే ఏర్పాటు చేశారు. మేము కూడా పాల్గొన్నాము. అప్పుడు మాకు తలా ఒకటి, బ్రహ్మచారులకు అందరికీ తలా ఒక నారాయణీయం పుస్తకం ఇచ్చారు. ఎన్నో గంటలు మనం ఆ పారాయణలో పాల్గొన్నాము. కానీ కేరళలో బాగా వాళ్ళు స్వీకరించారు, ఆయన మనవాడు, మన గ్రంథము అని స్వీకరించారు. కాబట్టి అక్కడ పారాయణలు బాగా జరుగుతూ ఉంటాయి. నారాయణీయం పారాయణలు మనకి ఎట్లాగైతే లలితా పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, భగవద్గీత పారాయణం జరుగుతూ ఉంటుందో, కేరళలో నారాయణీయం పారాయణం అది కూడా సంస్కృతంలోనే ఉంది. కనుక ఈ నారాయణీయం అనే గ్రంథానికి ప్రారంభంలో ఉండే శ్లోకం చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం ఇది. ఇక్కడ ఇది ఎవరి గురించి చెప్పబడిందో కూడా మనం ఇప్పటి వరకు ఎవరి గురించి చెప్పుకున్నామో దాన్నే ఇక్కడ కూడా చెప్పండి.
వినండి మీరు ఆ మొదటి శ్లోకాన్ని. సాంద్రానందావబోధాత్మకమనుపమిదం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరరు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనానాం. ఓ ఈ గురువాయూరు పురంలో ఉండి ఎవరైతే ఆయన దర్శనం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ యొక్క భాగ్యం ఏమని చెప్పను, ఏమని కొనియాడను. ఎవరండి ఆయన అనంటే ఆయన పరమాత్మ స్వరూపుడు, సత్తు చిత్తు ఆనంద ఘనుడు. ఘనుడు అంటే బ్లాక్ అన్నమాట. సచ్చిదానంద స్వరూపుడు. ఆయన జ్ఞానస్వరూపుడు. ఆయనకు సాటి ఇంకొకళ్ళు లేరు. అవును కదా, ఆత్మకు సాటి ఏముంది? భగవద్గీతలో కొన్నిసార్లు వస్తుంది, ఆకాశానికి సాటి ఏది ఉంది చెప్పండి. ఆకాశాన్ని దేంతో పోల్చగలుగుతాము? ఆకాశంతోనే పోల్చుతాం. సముద్రాన్ని అంతే. బంగారాన్ని బంగారంతోనే పోల్చాలి, ఇంకా ఇంకో దాంతో పోల్చడానికి. అలాగే పరమాత్మ ఆత్మస్వరూపం, దానికి పోలికలు ఉండవట, సాటి లేనివాడు. మరియు మూడింటికి అతీతులు, దేశ కాల వస్తువులకు అతీతులు. అన్నీ కూడా దీనికి లోబడి ఉంటాయి. దేశానికి పరిమితమై ఉంటుంది, కాలానికి పరిమితమై ఉంటుంది, వస్తువుకు పరిమితమై ఉంటుంది. అన్నీ ఏవైనా సరే. కానీ భగవంతుడు పరమాత్మ స్వరూపం ఈ మూడింటికి కూడా పరిమితులు కాడు, అతీతుడై ఉంటాడు. అంటే దేశ కాల వస్తు పరిచ్ఛిన్న వ్యతిరేక వ్యతీత అని అర్థం. వాటిని దాటిపోయినటువంటి వాడు. మరియు వెంటనే ఏమంటున్నాడు? సర్వవ్యాపకుడు, అంతటా నిండి నిబిడీకృతమై ఉండేవాడు. నిత్య ముక్త స్వరూపుడు, ఎప్పుడూ కూడా ముక్త స్వరూపంగా ఉండేవాడు. బంధాలు అనేవి లేవు. వేదాలు సైతం లక్షల కొలది అనువాకాల ద్వారా, మంత్రాల ద్వారా ఆ దివ్య స్వరూపుణ్ణి వర్ణించటానికి పూనుకొని, అమ్మో ఇది వీలు కాదు అని ఇంకా చివరికి ఏమని చెప్తున్నాయంటే నేతి నేతి, నా ఇతి నా ఇతి, ఇది ఆయన కాదు, ఇది ఆయన కాదు, ఇది ఆయన కాదు, ఇది ఆయన కాదు అని చెప్పేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, తలుపు తట్టాడు, తీయలేదు. అప్పుడు కిటికీ నుంచి చూసి, ఓహో ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతూ ఉంది అని తెలుసుకొని వేరే వాళ్ళ ద్వారా, పని వాళ్ళ ద్వారా ఆ ఇంట్లో ఉండే ఆవిడను పిలిపించాను. వచ్చింది. మీ ఆయన్ని కలవాలని వచ్చాను అని అంటే, ఆయన మీటింగ్లో ఉన్నారు, అక్కడ 10-15 మంది ఉన్నారు అని అంటే, అప్పుడు ఈయన సరే ఆయన బయటకు వచ్చే వరకు కాల్చుకొని ఉందామని అనుకొని, ఎవరు మీ ఆయన అంటే, భారతీయ స్త్రీ భక్తను వేలుతో చూపించదు కదా, అందువల్ల ఏం మాట్లాడాడు. అప్పుడు ఈయన అడుగుతూ ఉన్నాడు, ఈయనైనా మీ ఆయన అంటే, ఆయన మీ ఆయన, ఈయన మీ ఆయన అని ప్రతిసారి కాదు లేదు, కాదు 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 కానీ ఆయన 12 మందిని చూపించాడు. ఇంకా చివరికి ఒక ఆయన మిగిలి ఉన్నాడు.
ఈయనకి అర్థమైపోయింది వీళ్ళు ఆయన ఎవరు అనేది ఈయనకు అర్థమైపోయింది. ఆ విధంగా పరమాత్మ ఇదియా అంటే అంటుందంట వేదం. నా ఇది నేతి, నా ఇది నేతి. కాబట్టి ఇది కాదు ఇది కాదు ఇది కాదు. మరి దానికి పోలిక ఏదైనా సమానమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే దాంతో పోల్చడానికి వీలవుతుంది. పరమాత్మను దేంతో పోల్చగలుగుతాము? దేంతో వీలు కాదు. అందువల్ల నేతి 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 అని వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయట. కాబట్టి ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్తూ వేదాలు ఇదే అది అని పూర్తిగా వర్ణించలేకపోతూ ఉన్నాయంట ఆ పరమాత్మ. కరెక్టే. అయ్యి పాలకోవా ఎట్లా ఉంది అని అడిగితే ఏం చెప్తావు? ఆ రుచి చెప్పు. తీపి అంటే చక్కెర పోస్తాను నోట్లో. పాలకోవా రుచి ఎట్లా తెలుస్తుంది? లడ్డు రుచి ఎట్లా చెప్తావు? అంతే. దాన్ని పూర్తిగా వర్ణించడానికి వీలు కాదు. ఇప్పుడు ఆ లడ్డు ఎట్లా ఉంటుంది అని అడిగితే అప్పుడు నేను ఏమంటానంటే శనగపిండి తెలుసా? తెలుసు. అయితే నీళ్లు కలిపాడు, బాటిల్ పెట్టాడు, దాని మీద ఇనుప జల్లెడ్ పెట్టు, దాని మీద పోయి రుద్దు, బూందీ 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 తెలుసు. ఇవన్నీ ముక్కలుగా తెలిసే కానీ వాడికి లడ్డే తెలుసు. సో ఈ మన యొక్క ఆ పరమాత్మ యొక్క వర్ణన ఏదో వేదాలు చెప్పగలుగుతుంది కానీ ఆ అనుభవం పొందటానికి వీలు కాదు. యోగులు సైతము చాలా కాలం పాటు చాలా శ్రమలకు ఓర్చి సాధన చేసిన పిమ్మటనే ఆ పరతత్వాన్ని అనుభవించి ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందగలరు. ఆ పరమ పురుషార్థమైన ఆ పరబ్రహ్మ తత్వమే, ఆ తత్వమే గురువాయూరుపురంలో సగుణ సాకార రూపంలో నారాయణుడుగా శ్రీకృష్ణుడుగా వెలసి ప్రజలకు దర్శనమిచ్చుతున్నాడు. ఆహా, ఆ గురువాయూరుపురంలో ఆ దర్శనమిచ్చేటువంటి స్వామిని దర్శించుకున్న వారి యొక్క భాగ్యం ఎంతని కొనియాడగలను అని ఈ శ్లోకం, మొదటి శ్లోకం చెప్తుంది. సో అన్ని అవతారాల గురించి నారాయణీయంలో వస్తుంది, కానీ ఎక్కువగా కృష్ణుడి గురించి వస్తుంది. అంటే ముఖ్యంగా అక్కడుండే రూపం, దాని గురించి ఎక్కువగా ఘనంగా చెప్పాలి. కాబట్టి నారాయణీయం వలనే గురువాయూరు అంత ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా అయింది. అంతేకాకుండా వాళ్ళు చేసే పూజ అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్గా ఉంటాయి. గురువాయూరు దేవస్థానం వేరే దేవస్థానాలతో పోలిస్తే దేనికి పనికిరాదు అసలు. వాస్తవంగా అంత పెద్ద దేవాలయమే కాదు, కానీ అక్కడ రచించినటువంటి ఈ